గుండాగిరికి సీఎం చంద్రబాబు అండదండలు లభిస్తున్నాయా? నిన్న వనజాక్షి, నేడు ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం తప్పు చేసింది తనవారైతే స్వయంగా ముఖ్యమంత్రి పంచాయతీ చేసి సరిపెడుతున్న వైనం విమర్శల పాలవుతోంది. నేతల గోండాగిరికి సీఎం అండదండలు. వనజాక్షి వ్యవహారంలో తాజా వివాదాన్ని ముగించే యత్నం. క్షమాపణలతో ఉద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం. ప్రజా ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే కేసులు. స్వార్థం కోసం టీడీపీ నేతలు చేసిన దాదాగిరికి వత్తాసు. అధికారుల్లో సన్నగిల్లుతున్న ఆత్మస్థైర్యం. రాష్ట్రంలో గాడి తప్పుతున్న తెలుగు తమ్ముళ్లను సరిదిద్దాల్సిన సీఎం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు కారణమవుతోంది. స్వార్థం కోసం తెలుగుదేశం నేతలు ఏకంగా అధికారులను బలిపశువులుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన ముఖ్యమంత్రి అక్రమార్కులకు అండగా నిలుస్తుండడం ఉద్యోగులను విస్మయానికి గురిచేస్తోంది. ప్రజాప్రతినిధులు హుందాగా ఉండాలని, ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలని ఉద్బోధించాల్సిన సీఎం తెలుగు తమ్ముళ్లు చేస్తున్న దాదాగిరిని, దౌర్జన్యాలను స్వయంగా పంచాయతీ పెట్టి మరీ పరిష్కరిస్తున్న వైనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో మహిళా తహసీల్దార్ వనజాక్షిపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనలో స్వయంగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్నాడు. వనజాక్షిని తన వద్దకు పిలిపించుకుని పంచాయతీ చేశాడు. రాష్ట్రంలో వనజాక్షికి ప్రజలు మద్దతుగా నిలిచి చింతమనేని ప్రభాకర్ను శిక్షించాలని డిమాండ్ చేసినా చంద్రబాబు మాత్రం చింతమనేనికే మద్దతు ప్రకటించారు. తాజాగా రవాణా శాఖలోని ఐజీ స్థాయి అధికారి బాలసుబ్రహ్మణ్యంపై ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన దౌర్జన్యం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ఏకంగా ఓ ఐపీఎస్ అధికారి చూస్తుండగా ఆయన గన్మెన్పై ఎమ్మెల్యే బోండా ఉమ దాడి చేయడం అటు రవాణా శాఖ, పోలీస్ శాఖలోనూ ప్రకంపనలు సృష్టించింది. తమకు రక్షణ కల్పించాలని, ఈ గోండాగిరికి కారణమైన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి సిద్ధపడ్డాయి. సరిగ్గా ఇదే సమయంలో మరోసారి చంద్రబాబు మళ్లీ పాత ఫార్ములాను అనుసరించారు. ఈసారి బాధితులైన రవాణా శాఖ అధికారులను పిలవకుండా తన పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను పిలిచి తన ఇంట్లోనే పంచాయతీ పెట్టారు. జరిగిన ఘటనపై సీఎం నుంచి కఠిన చర్యలు ఉంటాయని ఉద్యోగులు ఎంతో ఆశతో ఉంటే ఈ పంచాయతీలో కూర్చుని బయటకు వచ్చిన టీడీపీ నేతలు సాదాసీదాగా రవాణా శాఖ కమిషనర్ను కలిసి సీఎం చెప్పమని కోరడం వల్ల క్షమాపణ చెబుతున్నాం, ఇక్కడితో ఈ వివాదం ముగిసిందని ముక్తాయింపిచ్చారు. ఎమ్మెల్యే బోండా ఉమ్మపై కనీసం పోలీసు శాఖ కూడా కేసు నమోదు చేయకపోవడం విమర్శల పాలైంది. ఇదేనా ఉద్యోగులకు ముఖ్యమంత్రి నుంచి వస్తున్న భరోసా అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన స్వార్థం కోసం తన పోటీ ట్రావెల్స్ పై తప్పుడు నివేదిక ఇవ్వాలని అధికారులను ఒత్తిడి చేసిన ఎంపీ కేశినేనిని సీఎం ఎలా వెనకేసుకొచ్చారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఏకంగా గన్మెన్ పై దాడి చేసిన ఎమ్మెల్యే బోండా ఉమకు సీఎం వత్తాసు ఎలా దక్కిందనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా ప్రయోజనాల కోసం ఓ కలెక్టర్ను నిలదీస్తేనే ఏకంగా పోలీస్ కేసులు నమోదు చేసిన చంద్రబాబు ప్రభుత్వం తనవారు బహిరంగంగా తప్పులు చేస్తూ ప్రజల ముందు దోషులుగా నిలిచిన ఎటువంటి చర్యలకు ముందుకు రాకపోవడం ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తోంది. రాష్ట్రంలో ఇలాగే పాలన కొనసాగిస్తే ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేసే పరిస్థితి ఉండదని పలువురు సీనియర్ అధికారులే వాపోతున్నారు. రాజా రమేష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.